పరిస్థితి గంభీరావుపేట మండలంలో. ఇది పరిస్థితి, ప్రజలు పడుతున్న బాధలు. ఇది పరిస్థితి. పత్రికా స్వేచ్ఛ లేకుండా ఎవరికి ఉన్నాయి బతుకు తెరువు, ఎవరికి ఉన్నాయి బంగ్లాలు, ఎవరికి ఉన్నాయి బెంజికార్లు, ఎవరికి ఉన్నాయి రంగులాల ఉంగురాలు అనేది కూడా చూసుకుందాం. చూస్తుండే మరింత సమాచారంతో పెరియార్ క్యూ న్యూస్, వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. జై హో భారత్. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మారుమూల మండలమైనటువంటి ఈ గంభీరావుపేట మండలంలో ప్రజాస్వామ్య దేశంలో 75 సంవత్సరాలు దాటిన మరి పేదల బతుకులు ఇంకా ఈ రకంగా ఉంటే మరి అధికారులు అంటే ఇలా మీ బతుకులు మారుస్తామని చెప్పేసి ఈ బడుగు బలహీన వర్గాలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అలాగే ఓసీ, ఓబీసీ, సబ్బండ జాతులకు, పేదలకు ఇంకా తీవ్ర అన్యాయం జరుగుతూనే ఉంది. ప్రజల బతుకులు మార్చాల్సిన అధికారులు ప్రజల పట్ల ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నట్టు కూడా మనం ప్రత్యేకంగా చూసుకోవచ్చు. ప్రజాస్వామ్య దేశం, బంగారు తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లా మారుమూల మండలమైనటువంటి గంభీరావుపేట మండలంలో మరి మాకు బడి కావాలి, మాకు ఇల్లు కావాలి, తినడానికి పిడికడు మెతుకులు కావాలని చెప్పేసి వీళ్ళు ఇంత ఆవేదన పడుతున్నప్పుడు మరి ఎప్పటి నుండి తిరిగిరు? అసలు మీరు ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? దాదాపుగా 15 రోజులు 20 రోజులు మధ్యలో వచ్చినాము. తిరిగి నెల రోజులు తిరిగి మధ్యలో మాది శివలాల గుడి పండుగ. ఆ శివలాల గుడి పండుగ చేయడానికి ఒక వారం 10 రోజులు ఆపేసాం. ఎందుకంటే పండుగ ఉన్నదని మాకు అంత చుట్టాలప్పుడు పండుగ ఉందని ఆపేసినాం. ఇప్పుడు అంతకుముందు కూడా కలెక్టర్ ఆఫీస్ కూడా పోయినా, కలెక్టర్ ఆఫీస్ పోయినా అక్కడ పిటిషన్ ఎంఆర్ఓ ఆఫీస్కి పంపిస్తామని అప్పుడే ఉంటుందని చెప్పి ఇండ్లొచ్చాయి, అదర్నే చెప్పి ఇండ్లొచ్చినాయి కూడా ఇండ్లు రాలు. ఒక్క 63-64 ఇండ్లు వచ్చినాయి ఇప్పుడు ఇంద్రమ్మ పథకంలో. మాది దాదాపుగా ఒక 12 గుడిసెలు ఉన్నాయి. 10 అంటే రెండు ఇండ్లు ఉన్నాయి కట్టున్నారు. 10 గుడిసెలు ఉన్నాయి. 10 గుడిసెలు మొత్తం వేసి తాటిపాత్ర వేసింది. తాటిపాత్రకి అప్పుకునే ఉన్నాం. ఇంతవరకు 10 ఇట్లా వెళ్ళి మాకు అక్కడ ఒకటి వచ్చింది, ఇక్కడ ఒకటి వచ్చింది. ఇంత కొడితే 3 ఇండ్లు వచ్చింది. 40 ఇళ్లలో 3. మరి 40 ఇళ్లలో 40 కుటుంబాలు అంటే గుడిసెల్లో ఉంటున్నారా లేకపోతే బిల్డింగ్ లో ఉంటున్నారా? మొత్తం గుడిసెలు.